హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే మంచి రెసిపీ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా ఇలా చేసుకోవచ్చండి. అమ్మో, బెండకాయ చాలా జిగురు ఉంటుంది అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపీ అండి. కేజీ కానీ 2 కేజీలు కానీ జిగురు లేకుండా సింపుల్గా ఎలాంటి కారం వేయకుండా ఈ విధంగా చేసుకొని తిన్నామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. రోటీలోకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. బెండకాయ తింటే కూడా చాలా చాలా ఒంటికి మంచిదండి. ఇలా చూడండి, నేనైతే 1 కేజీ బెండకాయలండి. ఇంటికి 4 చుట్టాలు వచ్చారనేసి కొంచెం పప్పుచారు బెండకాయ ఫ్రై అయితే చేశానండి. కేజీ బెండకాయని ఈ సైజులో కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని కేజీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అంటే నేను 1 కప్పు ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, నేను వెల్లుల్లి రిబ్బలు ఇలా కట్ చేసుకొని చీరి వేసుకున్నానండి. నూనె కాస్త వేడైనాక మనం ఈ విధంగా వేసేసుకొని చక్కగా దోరగా వేపేసుకోవాలండి. ఇలా చక్కగా ఈ విధంగా మిర్చి కూడా ఫ్రై అయిపోయినది అనుకున్నప్పుడు నేను ఒక పెద్దపాటి ఉల్లిపాయ తీసుకొని పొడుగులో ఈ విధంగా కట్ చేసుకోండి. లేదంటే మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా చిన్న మంట పైన వేపేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేది మనకి కేజీకి సరిపడా ఉల్లిపాయలు వేసుకోండి. నేనైతే కనీసం పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. ఆ ఉల్లిపాయ కాస్త చక్కగా ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు కానీ బెండకాయ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. రుచి కూడా భలేగా ఉంటుంది. మనకి పసుపు అనేది చిటికెడంతా వేసేసుకోవాలి. ఓసారి ఈ విధంగా కలిపి వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత చక్కటి టేస్ట్ వస్తుంది. అలాగే మనకి కట్ చేసి పెట్టి నా బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి. కేజీ బెండకాయలండి, ఇంత జిగురు లేకుండా తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కేజీ, 2 కేజీలు, 3 కేజీలు చేసిన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కైనా మనము సింపుల్గా ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చక్కటి టేస్ట్ వస్తుంది, భలే రుచిగా ఉంటుంది. బెండకాయలు అనేది చిన్న మంట పైన ఈ విధంగా 1 నిమిషం పాటు వేపేసుకోవాలండి. ఇలా మనకి సిమ్లో ఉన్నప్పుడే కాస్త వేగిన తర్వాత సాల్ట్ అనేది బెండకాయ ముక్కలకి సరిపడా వేసేసుకోండి. అప్పుడు కానీ బెండకాయ ముక్కలు ఇలా సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేస్తుంటే జిగురు అనేది త్వరగా వెళ్ళిపోతుంది. చాలా వరకు సాల్ట్ అనేది లాస్ట్కి వేస్తారు. బెండకాయలలో వేసేసి ముందే వేసుకొని మూత 2-3 నిమిషాల పాటు మంట చిన్నగా పెట్టి మూత పెట్టేసేయండి. నేనైతే కరెక్ట్ 10 పచ్చిమిర్చి అండి. ఈ 10 పచ్చిమిర్చి కేజీకి సరిగా సరిపోతాయి. ఈ గ్రీన్ మిర్చికి కారం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎలాంటి కారం పొడి వేయకుండా మిర్చి పౌడరు ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకోండి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్ కంటే చాలా చాలా బాగుంటుంది. వెజ్ రెసిపీలో అయితే మాకు ఇది చాలా ఇష్టం అండి. ఇలా చూడండి, ఒక 10 గల వెల్లుల్లి రిబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకొని మిర్చికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ 4 కలిపేసి మిక్సీ మూత పెట్టి 2 తిప్పులు తిప్పేసేయాలి. అంతేనండి. కాస్త మనకి పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా అయిపోతుంది. ఇలా కొంచెం గరికులుగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకుంటే బెండకాయలకు అనేది రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. తింటుంటే టేస్ట్కి కూడా ఉంటుంది. ఎప్పుడు బెండకాయ ఫ్రై అనేది ఒకేలాగా కాకుండా తక్కువ నూనెతో ఎక్కువ రుచి వచ్చేలా, ఎలాంటి జిగురు లేకుండా ఒక్కసారి నా స్టైల్లో కనుక చేశారనుకో పిల్లలైనా పెద్దలైనా పదే పదే ఇష్టంతో తినేస్తారండి. అంత బాగుంటుంది. మరి ఇలా మనకి 2-3 నిమిషాలు అయినాక చూస్తున్నారు కదా, మూత కలుపుతూ ఉంటేనే జిగురు ఇలా అత్తుకోకుండా ఉండాలండి. ఊరికినే జిగురు అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు బెండకాయ అనేది రుచి వచ్చేస్తుంది. మనం మిక్సీ గ్రైండర్ చేసిన పచ్చిమిర్చి పేస్టుని బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసుకొని చక్కగా ఓసారి ఇలా కలిపేసుకోవాలండి. అంతేనండి. సింపుల్గా మనకి బెండకాయ ఫ్రై అనేది ఎంత సింపుల్ అంటే 5 నిమిషాలలో ఈ విధంగా చేసుకుని తినొచ్చండి. మనకి లంచ్ బాక్స్కైనా, చపాతీల్లోకైనా, రోటీలోకైనా సూపర్ రెసిపీ. చూస్తున్నారు కదా, గుమగుమలాడే బెండకాయ ఫ్రై అయితే ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్తో ఈ విధంగా చేసేసుకున్నారనుకో చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
పదే పదే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎలాంటి జిగురు లేకుండా చూడండి. సింపుల్గా ఇలా బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. కాస్త కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి. 2 నిమిషాల పాటు మూత పెట్టి తీసిన తర్వాత బెండకాయ అనేది దగ్గరికి ఉమ్మగిల్లిపోతుందండి. అంటే దగ్గరికి వచ్చేస్తుంది. బెండకాయ చక్కగా జిగురు లేకుండా మనకి సింపుల్గా ఇలా వచ్చినాక ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చూడండి, చిన్నగా ఒక గరిటె వేసుకుంటే చాలు, ప్లేటెడ్ అన్నం ఈజీగా తినేయచ్చండి. సింపుల్గా ఇలా వేడివేడి అన్నంలో పెట్టుకొని తిన్నామనుకో భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా బెండకాయతో మనకి మిర్చి పౌడర్ లేకుండా గ్రీన్ చిల్లీ వేసి బెండకాయ ఫ్రైని ఈ విధంగా తయారు చేసుకొని తిన్నామనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. బాయ్ బాయ్.